సిరియాలో 2 వర్గాల ఘర్షణలు. ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి వాడిని తీసుకొచ్చేసేసి అమెరికా అధ్యక్షుడిగా ప్రకటించింది. సిరియా అధ్యక్షుడిగా తను ఒప్పుకుంది. అతని ప్రభుత్వాన్ని చేస్తున్నామంది, అతని ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నామంది. మిగతా వాళ్ళు దాన్ని ఒప్పుకున్నటువంటిది ఉంది. అక్కడ షియా సున్నీల వర్గాలకు సంబంధించిన ఘర్షణ జరిగింది. నిన్నటి నుంచి కొట్టుకుంటున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళ మధ్యన శాంతి ఒప్పందం క్రియేట్ చేసేటటువంటి సందర్భంలో ఎవరైతే టెర్రరిస్ట్ అబూ మహమ్మద్ అల్ జులానీ తాజాగా తనకి తాను సిరియా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అలాగే ఇతను డమస్కస్లో ఏదైతే అతను ఎప్పుడైతే అధ్యక్ష స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడో అటాక్ జరిగింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇతని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటయ్యా అంటే, తీవ్రవాదుల్ని ఇట్లాగా దేశాధ్యక్షులుగా గుర్తించచ్చా, తీవ్రవాదులే దేశాధ్యక్షులు అవుతారా అంటే అవ్వచ్చేమో. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులే కదా తాలిబాన్లు అంటే, అధ్యక్షులు అయ్యారు కదా. హౌతీలు కానీ, హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ తీవ్రవాదులే కదా నాయకులు. ఇప్పుడు అదే సిరియాకు కూడా. అంటే ఇక రాబోయే రోజుల్లో తీవ్రవాదం కూడా ఒక ఏది రెబలిజం ఫైటింగ్ కింద, ఒక రాజ్యం కిందనే మారుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది.